అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. ఈరోజు మా పాప చోలే భటూరే చేసిందండి. ఎలా చేసిందో చూద్దాం రండి. కాబూలి శనగలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వేస్తున్న మాత్రం సోయా గింజలు కొన్ని మాత్రం వేసుకోవాలి. సోయా గింజలు ఈ కాబూలి శనగలు నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని ఇది కలర్ రావడానికి కొద్దిగా ఒక స్పూన్ వరకు టీ పొడి వేస్తుందండి. అదే స్పూన్తో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని చెక్క, లవంగ, ఏలక్క ఈ 3 వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సోయా అసలు ఇందులో వాడరండి. నేను ఎందుకు వాడుతున్నానంటే రాజుగారు వీడియోస్ చూసి హెయిర్ లాస్ కోసం జుట్టు బాగా పెరగాలంటే ప్రోటీన్ బాగా తినమని చెప్పారు. అందుకు ఈ సోయా ప్రతి కర్రీలోకి కూడా కొన్ని ఒక గరిటెడు వరకు వేసుకుంటే మంచి మనం సపరేట్ కర్రీలాగా ఏం వండుకోకుండా ఈ కర్రీలోనే సరిపోతుంది అన్నట్టు చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇలా ఉడికించి అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా షాజీరా, స్టార్ అనీస్ ఒకటి, జాపత్రి కొద్దిగా, జాజికాయ లేదండి ఇంట్లో, లేకపోతే అది కూడా వేసుకోవాలి కొద్దిగా. రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఇలా నలిపి వేస్తాం చూసారా. బిర్యానీ ఆకులు 2, చిన్నగా కట్ చేసుకున్న అల్లం స్లైసులుగా కట్ చేసిన తను, ఇందులోనే మిక్సీ వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం, అది చిన్న స్పూన్ కాబట్టి 2-3 స్పూన్లు వేసుకున్నామండి. ఉప్పు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు కలిపెట్టుకోవాలి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఒక 4 టమాటాలు మిక్సీ వేసుకొని ప్యూరీలాగా చేసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి.
ఇది ఇక్కడ మెయిన్ పార్ట్. మనం ఉడికించి పక్కన తీసి పెట్టుకున్నప్పుడు నీళ్ళు ఉంటాయి కదా శనగలు ఉడకబెట్టినవి, ఇవి కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. శనగలు ఉడికించుకొని నీళ్ళతోనే సరిపోతుందండి, మళ్ళీ వేరే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెన్నా మసాలా తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి కర్రీని. అంతే అండి, మన చోలే భటూరే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్ కోసం భటూరే అంటారంట, కాకపోతే ఇవి యాక్చువల్ పూరీలే ఇవి. ఇందులోకి మైదా పిండి 2 స్పూన్లు, బొంబాయి రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ 2 స్పూన్ల వరకు, ఇంకా ఉప్పు, ఆయిల్, అంతే అండి. ఇది కూడా నైటే నానబెట్టి పెట్టేసుకొని పొద్దున్నే ఇలా పూరీలాగా ఒత్తేసుకొని చేసుకోవడం. చూడ్డానికి కష్టంగా ఉన్నా కూడా తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం. అంతే అండి, మన చోలే భటూరే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పైన యాడింగ్, స్పైసీగా చాలా బాగుంది.